ఆదికాండము 2వ అధ్యాయం 7వ రోజు విశ్రాంతి. దేవుడు తాను చేస్తున్న పని ముగించాడు కనుక 7వ రోజున దేవుడు తన పని నుండి విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజును దేవుడు ఆశీర్వదించి దానిని పవిత్ర దినంగా చేశాడు. దేవుడు ప్రపంచాన్ని చేసినప్పుడు జరిగించిన పని అంతటి నుండి ఆ రోజును విశ్రాంతి తీసుకున్నాడు గనుక ఆ రోజును ఆయన ప్రత్యేకమైనదిగా చేశాడు. మానవ జాతి ఆరంభం. ఇదే భూమి ఆకాశం చరిత్ర. భూమిని ఆకాశాన్ని దేవుడు చేసినప్పుడు జరిగిన సంగతుల్లో విషయం ఇది. భూమి మీద మొక్కలు ఏమీ లేవు. పొలాల్లో ఏమీ పెరగడం లేదు. అప్పటికి ఇంకా ఎక్కడ మొక్కలు మొలవలేదు. అప్పటికి భూమి మీద ఇంకా వర్షం యెహోవా కురిపించలేదు. మొక్కలను గురించి జాగ్రత్త తీసుకునే ఏ మనిషి అప్పటికి లేడు. భూమి నుండి ఆవిరి ఉబికి నేల అంతటినీ తడిపింది. అప్పుడు యెహోవా దేవుడు నేల నుండి మట్టిని తీసుకుని మనిషిని చేశాడు. మనిషి నాసికారంధ్రాలలో జీవవాయువును దేవుడు ఊదగా మనిషి సజీవుడయ్యాడు. అప్పుడు తూర్పున ఏదేను అను చోట ఒక తోటను యెహోవా నాటాడు. యెహోవా దేవుడు తాను చేసిన మనిషిని ఆ తోటలో ఉంచాడు. అప్పుడు చూడడానికి అందంగా కనబడే చెట్లన్నిటినీ మరియు ఆహారానికి మంచివైన చెట్లన్నిటినీ భూమి పుట్టించినట్లు దేవుడు చేశాడు. జీవవృక్షమును మంచి చెడులు తెలివి ఇచ్చే వృక్షమును ఆ తోట మధ్యలో ఉన్నాయి. ఏదేను తోట నుండి ఒక నది ప్రవహిస్తూ ఆ తోటకు నీటిని ఇస్తుంది. ఆ నది పాయలై 4 చిన్న నదులైంది. మొదటి నది పేరు పీషోను. ఇది హవీలా దేశం అంతటా ప్రవహించే నది. ఆ దేశంలో బంగారం ఉంది. ఆ బంగారం చాలా మంచిది. ఆ దేశంలో బోలం గోమేధికం కూడా ఉన్నాయి. రెండవ నది పేరు గీహోను. ఆ నది కూషు దేశం అంతటా ప్రవహిస్తుంది. మూడవ నది పేరు హిద్దికేలు. ఆ నది అషూరు తూర్పు దిక్కున ప్రవహిస్తుంది. 4వ నది యూఫ్రటిస్. మనిషిని ఏదైనా తోటలో యెహోవా దేవుడు ఉంచాడు. మొక్కలు నాటి తోటను గురించి శ్రద్ధ తీసుకోవడం మనిషి పని. యెహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ఈ తోటలోని ఏ చెట్టు ఫలమునైనా నువ్వు తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలము నువ్వు తినకూడదు. ఆ చెట్టు పండు నువ్వు తిన్న రోజున తప్పక చస్తావు. మొదటి స్త్రీ. అప్పుడు యెహోవా దేవుడు పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతనికి సాటి అయిన సహకారిని నేను చేస్తాను, మరియు ఆ సహకారిని అతనికి సహాయం చేస్తుంది అనుకున్నాడు. పొలాల్లోని ప్రతి జంతువును, గాలిలోని ప్రతి పక్షిని నేల నుండి యెహోవా దేవుడు చేశాడు. ఈ జంతువులన్నిటినీ యెహోవా దేవుడు మనిషి దగ్గరకు రప్పించాడు. మనిషి ప్రతి దానికి పేరు పెట్టాడు. సాధు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, అడవి క్రూర జంతువులన్నిటికీ మనిషి పేర్లు పెట్టాడు. ఎన్నెన్నో జంతువుల్ని, పక్షుల్ని మనిషి చూశాడు. అయితే తనకు సరిపోయే సహాయంగా ఏదీ అతనికి కనబడలేదు. అందుచేత ఆ పురుషుడు గాఢ నిద్రపోయేటట్టు యెహోవా దేవుడు చేశాడు. అతడు నిద్రపోతూ ఉండగా అతని శరీరంలోని పక్క ఎముకలలో ఒక దాన్ని తీశాడు. పక్క ఎముకను తీసిన చోటును అతని మాంసంతో యెహోవా దేవుడు పూడ్చి వేశాడు. స్త్రీని చేసేందుకు అతని పక్క ఎముకను యెహోవా దేవుడు ఉపయోగించాడు. అప్పుడు ఆ స్త్రీని ఆ పురుషుని దగ్గరకు యెహోవా దేవుడు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు: ఇప్పుడు ఇది నా వంటి మనిషే. ఆమె ఎముక నా ఎముకలో నుంచి వచ్చింది. ఆమె శరీరం నా శరీరంలో నుంచి వచ్చింది. ఆమె నరునిలో నుండి తీయబడింది గనుక ఆమెను నారి అంటాను. ఇందువల్ల పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వాళ్ళిద్దరూ ఏకమవుతారు. ఆ తోటలో ఆ పురుషుడు అతని భార్య నగ్నంగా ఉన్నారు, కానీ వారికి సిగ్గు తెలియదు. 2వ అధ్యాయం ముగింపు.